రేషన్ కార్డులు ఉన్న వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి 2025 నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ పనులు మొదలుపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. మరోవైపు రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అయితే రేషన్ షాపుల డీలర్ల అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదని తేల్చి చెప్పారు. అటు ఖాళీగా ఉన్న 1629 రేషన్ షాపులకు కొత్తగా డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్లలో ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.